ఓకే అండి. Sir, the floor is yours. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్. ఇప్పటి వరకే మనకు బాడీ లాంగ్వేజ్ అన్నాం కదా, చాలా ముఖ్యమైనది బాడీ లాంగ్వేజ్ అన్నాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైనది వాయిస్ మాడ్యులేషన్. 38% అండి. మీ వాయిస్ చక్కగా ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్పినా చక్కగా ఉంటుంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ గురించి ఈరోజు చాలా చక్కగా మన తేజ సార్ చెప్తారు. ఓవర్ టు తేజ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ లక్ష్మీ ప్రసన్నమ్మ మేడం. ఓకే అండి, మనము మొదట్లో ఆకాశవాణి రేడియో స్టార్ట్ అయినప్పుడు మనకు విజయవాడ కేంద్రం నుంచి ఒక రోజు ఒక 2 గంటలకి ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఒక 15 నిమిషాల పాటు సంస్కృత పాఠం వచ్చేదండి మనకు. ఆ పాఠం మీకు జస్ట్ ఇప్పుడు క్లూ ఇస్తున్నా. నన్ను నేను మ్యూట్ చేసుకొని ఒకసారి ఆ శ్లోకాన్ని మీ ముందు ప్రదర్శించబోతున్నాను వితౌట్ వాయిస్. ప్లీజ్ నా లిప్ రీడింగ్ ద్వారా, నా లిప్ మూమెంట్ ద్వారా మీరు ఎవరైనా పసిగట్టగలిగితే ప్లీజ్ థరోలీ అండర్స్టాండ్, అబ్జర్వ్ మీ. ఎవరైనా గెస్ట్ చేశారా అండి? వితౌట్ వాయిస్ ఎనీబడీ కెన్ గెస్. ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను నా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేశాను, నా కంటెంట్ కూడా డెలివర్ చేశాను, బట్ ఒక్క వాయిస్ ని మాత్రం జోడించలేదు. ఎవరైనా గెస్ట్ చేశారా నా లిప్ రీడింగ్ ని బట్టి? ఒక్కరిని ఎవరినైనా మెసేజ్ చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి, ఎస్ ఆర్ నో. నేను ఒకసారి రీడ్ చేస్తాను. ఎవరు మెసేజ్ పెట్టలేదు. ఓకే అండి, చెప్తాను. ఇది ఆకాశవాణి రేడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఉమా మేడం గారు మీరు నో అని పెట్టారు. ఓకే అండి, ఆకాశవాణి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పట్లో ప్రతిరోజు థీమ్ సాంగ్ గా ఉండేది. ఇది థీమ్ సాంగ్ ప్రతిసారి కూడా వింటుంటే ఏదో ఒక తెలియని అనుభూతి. కేయూరాని నభూషయంతి. ఇప్పుడు ఒకసారి వినండి, ఇంకోసారి క్లియర్ గా చెప్తాను, అప్పుడు మీకు కొద్దిగా అర్థమవుతుంది. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా హారాన చంద్రోజ్వలా న స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృత మూర్తజా వాన్నేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
ఇప్పుడు చూడండి, కొద్దిగా అర్థమైంది. కేయూరాని నా భూషయంతి. కేయూరం అంటే చేతికి వేసుకునే కడియం, బంగారు కడియం. నా భూషయంతి, అది ఆభరణం కాదు. హారాన, హారాన చంద్రోజ్వల. మనం హారం వేసుకుంటే అది మనకి ఆభరణం కాదు. హారం వేసుకుంటే మనకు చంద్రుని వెన్నెల కూడా ఆభరణం కాదు. నా స్నానం, నా అంటే ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. నా స్నానం, స్నానం చేస్తే ఆభరణం కాదు. నా నా విలేపనం అంటే మనం పూసుకునే సెంటు, అత్తర్లు ఇవన్నీ కూడా మనకి ఆభరణం కాదు. నాలంకృత మూర్తజా, ఇవన్నీ కూడా మనకి అలంకారాలు కాదు. వాన్నేక, వాన్నేక సమలం కరోతి. వాణి అంటే మన మాట, ఆ ఒక్క మాట ఈ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుంది అని అర్థం. ఈరోజు ఒక వాయిస్, ఆ వాయిస్ వల్ల బంధాలు ముడిపడతాయి, బంధాలు తెగిపడతాయి. పురుషం అంటే ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్, అంటే మనిషి కావచ్చు, మగ స్త్రీ ఎవరైనా కావచ్చు. ఇక్కడ పురుషం అంటే వాన్నేక సమలం కరోతి పురుషం. సంస్కృతాధార్యతే. ఒక సంస్కృతితో, ఒక సంస్కారంతో కూడిన ఒక్క మాట ఈ అలంకారాలను తుడిచిపెట్టేస్తుంది. ఎంత గొప్ప ధనవంతుడైనా అలంకారాలు వేసుకున్న ఒక అందమైన ఆమె అయినా కూడా, ఆమె మాట తీరు సరిగా లేకపోతే, దౌర్జన్యంగా ఉంటే ఎవరు ఆమెను ఇష్టపడరండి. ఒకవేళ వాళ్ళ భయంతో వాళ్ళ మాట విన్నప్పటికీ మనస్ఫూర్తిగా ఎవరు ఇష్టపడరు. క్షీయంతే కిల భూషణాని. క్షీయంతే, ఇవన్నీ కూడా కాదు. ఈ అఖిల భూషణాలన్నీ కూడా ఒక్క మాటే. ఆ మాట గురించి ఇలా తెలుసుకోబోతున్నాం. ఆ వాగ్భూషణం భూషణం. ఆ ఒక్క మాట ఆ రేడియో నుంచి వచ్చేటప్పుడు చివర్లో వచ్చేది. వాగ్భూషణం భూషణం. ఈ ఒక్క మాట ప్రతిసారి మేము వినేవాళ్ళమండి. అదే మనకు శ్రీరామదాసులో పలుకే బంగారమాయేనా కోదండపాణి, పలుకే బంగారమాయేరా కోదండపాణి, పలుకే బంగారమాయ, పిలిచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని స్వామి. ఇలా సార్ ప్లీజ్ ఒకసారి పిపిటి ఓపెన్ చేయండి సార్. రమేష్ సార్. ఓకే సార్, ఓకే, 1 minute. ఒకసారి ఎవరైనా వాయిస్ మాడ్యులేషన్ అంటే మీనింగ్ చెప్పగలరా? మీ యొక్క మాటల్లో, మన యొక్క మాటల్లో మీరు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? ఎనీబడి క్యాన్ టెల్ మీ. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. కౌసల్యదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే అండి. మేనేజింగ్ యువర్ వాయిస్ అండ్ టోన్ టు కమ్యూనికేట్ యువర్ మెసేజ్ మోర్ ఎఫెక్టివ్లీ. మన యొక్క వాయిస్ ని, మన యొక్క టోన్ ని రెండింటిని కమ్యూనికేట్ చేస్తూ మన యొక్క మెసేజ్ ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి ఉపయోగపడేది వాయిస్. మన యొక్క వాయిస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ గట్టిగా కావాలంటే గట్టిగా మాట్లాడొచ్చు, సాఫ్ట్ గా కావాలంటే సాఫ్ట్ గా మాట్లాడొచ్చు, ఫాస్ట్ గా కావాలంటే ఫాస్ట్ గా మాట్లాడొచ్చు, స్లోగా కావాలంటే స్లోగా మాట్లాడొచ్చు, డ్రామాటిక్ గా నాటకీయంగా కూడా మాట్లాడొచ్చు, ఎమోషనల్ గా మాట్లాడొచ్చు. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఇక్కడ చాట్ బాక్స్ లో మెసేజ్ చేశారు అప్ అండ్ డౌన్స్ అని. వెరీ వెరీ క్లియర్ అండి, క్లియర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక స్పీకర్ కు, నెక్స్ట్ స్లైడ్ సార్. పలుకే బంగారమాయేనా కోదండపాణి. అంటే ఇక్కడ పలుకు ఎంత, ఇక్కడ ఇంపార్టెన్స్ నొక్కి చెప్తున్నాం. వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్? ఎనీబడి కెన్ టెల్ మీ ప్లీజ్. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆన్సర్ ఏదైనా కావచ్చు, ప్లీజ్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.
ఒక స్పీకర్ కు ఒక ఆడియన్స్ కు మధ్య ఉన్న ఒక ముఖ్యమైన లింక్, ఒక కనెక్టివిటీ లేదా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదే వాయిస్. ఓకే అండి, ప్రణీత మేడం గారు టు అట్రాక్ట్ ఆడియన్స్ ని పెట్టారు. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇట్స్ వాయిస్. ఇక్కడ స్పీకర్ కి ఆడియన్స్ కి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదే వాయిస్. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో నా వాయిస్ లేకుండా మాట్లాడాను, బట్ ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఇక్కడ ఓకే అండి, రీసెర్చింగ్ అవర్ వర్డ్స్ ఆర్ వాయిస్ టు పబ్లిక్, కౌశల్యదేవి మేడం గారు ఒకసారి పెట్టారు. ఓకే అండి, మన ఇన్ఫర్మేషన్ ను సార్ నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ సార్, క్లియర్. మన ఇన్ఫర్మేషన్ ను ఒక ఇన్స్పిరేషన్ గా మార్చేది, మన వాయిస్ ను మన మెసేజ్ ను ఎమోషన్స్ తో ఫుల్ఫిల్ చేసేది ఏదైనా ఉందంటే అది వాయిస్. ఒక పాటను జస్ట్ చదవడానికి, సరైన ట్యూన్ తో పాడడానికి మధ్య ఉన్న వ్యత్యాసం వాయిస్ మాడ్యులేషన్. మన ఫీలింగ్స్ ను ఆడియన్స్ తో కనెక్ట్ చేసే ప్రక్రియ వాయిస్ మాడ్యులేషన్. మన పదాలకు ప్రాణప్రతిష్ఠ చేసేది, సెంటెన్స్ కు సెంటిమెంట్ పండించేది ఏదైనా ఉంది అంటే అది వాయిస్ మాడ్యులేషన్. నేనేదో చెప్తున్నాను వాయిస్ మాడ్యులేషన్ గురించి అని కాకుండా, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ అప్ చేస్తున్నాను, ఎక్కడ డౌన్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడుతున్న ప్రతి మాటను అబ్జర్వ్ చేయండి, అదే వాయిస్ మాడ్యులేషన్. నేను మాట్లాడుతున్న ప్రతి మాటను అబ్జర్వ్ చేయండి, అదే వాయిస్ మాడ్యులేషన్. మంత్రాలు అంటే వేద మంత్రాలే కాదు, మంత్రాలు కాదు, మాట కూడా మంత్రమే. సమైక్య బెంగాల్ను విభజించిన సందర్భంలో 1905 సంవత్సరంలో వచ్చిన వందే మాతర నినాదం ఏదైతే ఉందో అది ఒక మంత్రం, అది ఒక వాయిస్. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఒక మంత్రం. ప్రపంచంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఐక్యం చేసేటువంటి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కార్ల్ మార్క్స్ ఇచ్చిన ఆ మాట కూడా ఒక మంత్రమే. స్వతంత్ర సంగ్రామంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మ హక్కు కూడా ఒక మంత్రమే. ఇలా ఎన్నో ఉదాహరణలు మాటకున్న శక్తిని తెలియజేస్తాయి. మనం మినిమం నిమిషానికి 125 పదాలు వాడగలగాలండి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మన శృతిని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వీణ వాయించేటప్పుడు అక్కడ తీగలని సరి చేస్తుంటాం. లేదంటే వినాయక నిమజ్జనం రోజు డ్రమ్స్ బీట్ చేస్తుంటారు. ఆ డ్రమ్స్ బీట్ చేసేటప్పుడు అక్కడ అక్కడ కొద్దిగా మంట వేసి ఆ మంటతో కాగబెడతారనమాట ఆ తప్పెటని. అంటే ఇక్కడ ఆ వీణ తీగల్ని ఎలా సరి చేస్తామో, ఒక తప్పెటని ఎలా సరి చేస్తామో, ఆ యొక్క తీగల్ని, ఆ యొక్క రింగ్స్ ని ఎలా సరి చేస్తామో, ఇక్కడ కూడా మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. మన శృతిని సరి చేసుకుంటూ ఉండాలి. నిమిషానికి మనం 125 పదాలు పలకగలగాలి. 125 పదాల కన్నా ఎక్కువగా ఉందంటే మనం కన్ఫ్యూజ్ లో ఉన్నామని, మనం టెన్షన్ లో ఉన్నామని, 102 డిగ్రీల జ్వరంతో అరిచేతుల్లో తడి ఆరుతుంటుంది, కాళ్ళల్లో వణుకుతుంటాయి, కాళ్ళలో షివరింగ్ వస్తుంటుంది, చెస్ట్ అంతా బిగుసుకుపోయినట్టుంటుంది. ఇప్పుడు మీ అందరూ కూడా ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ 1 minute. మిమ్మల్ని ఒక ఇమాజినేషన్ లోకంలోకి తీసుకెళ్తాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు గనక మీ యొక్క ఐస్ ని క్లోజ్ చేయకపోతే ఈ ఇమాజినేషన్ టెక్నిక్ వర్క్ చేయదు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. జస్ట్ 1 minute. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ 1 minute. Please close your eyes. Please close your eyes. Just 1 minute. రేపు మీటింగ్ ఉంది.
మీకు ఒక ఫోన్ వచ్చింది ఈరోజు. మీరు ఆల్రెడీ ఒక అద్భుతమైన స్పీకర్, ఒక సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. మీరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీ పేరు న్యూస్ పేపర్ లో వచ్చింది, లోకల్ న్యూస్ పేపర్ లో వచ్చింది, మొత్తం మీ ఊరంతా తెలిసింది మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అని, మీ టౌన్ అంతా తెలిసింది మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అని. మీకు ఒక పబ్లిక్ స్పీకర్ గా చాలా మంచి పేరుంది, మీకు చాలా మంచి పేరుంది. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు మీకు ఫోన్ చేశారు, రేపు మీటింగ్ ఉందండి, రేపు మీరు స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫలానా అంశం మీద మాట్లాడాల్సి ఉంటుంది. అందుకు మీరు ఓకే అన్నారు, అగ్రీ చేశారు. రేపు స్పీచ్ దాదాపు 500 మందికి పైగా ఆడియన్స్ రావచ్చు అనేది అంచనా. అలా ఉన్నప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి, మనం సెలబ్రిటీలు కాదు, మనం హీరోలు అంతకన్నా కాదు, ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తిగా అక్కడకు వెళ్ళినప్పుడు అక్కడి సభను ఒక్కసారి ఊహించుకోండి. సభ ప్రారంభం కాలేదు, సభ ప్రారంభం కాలేదు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు, చిట్ చాటింగ్ చేసే వాళ్ళు చిట్ చాటింగ్ చేస్తున్నారు, జోకులు వేసే వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు. మీరు ముందుగా వెళ్ళినట్టు ఊహించుకోండి, అరగంట ముందుగా వెళ్ళినట్టు ఊహించుకోండి. అక్కడున్న వాతావరణాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ అయ్యిందో అట్రాక్టివ్ గా స్టేజ్ మీదకి వెళ్ళారు, మంచి కుర్తా పైజామా వేసుకున్నారు, మీరు మంచి చీరతో మంచి అట్రాక్టివ్ లుక్ తో స్టేజ్ మీదకు కాన్ఫిడెన్స్ గా వెళ్తున్నారు, స్టేజ్ మీదకు కాన్ఫిడెన్స్ గా టీవీగా వెళ్తున్నారు. మంచి బాడీ లాంగ్వేజ్ తోటి మీరు ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ కి అనుగుణంగా మీ వాయిస్ ని జోడించి అద్భుతమైన ప్రసంగంతో ఉర్రూతలూగిస్తున్నారు, అద్భుతమైన ప్రసంగంతో ఉర్రూతలూగిస్తున్నారు. అక్కడ ఉన్న జనంలో నుంచి ఈలలు కేకలు ఒక్కటే చప్పట్లు, అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల చప్పట్లతో ఆ సభ మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ స్టేజ్ మీద నుండి మీరు కిందకి దిగి వస్తుంటే ఆ జనాల గుంపులో నుండి కొంతమంది పోటీ పడుతూ మీ దగ్గరకు వస్తున్నారు, మీతో సెల్ఫీ తీసుకోవడానికి, మరికొంతమంది మీతో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. మీరు డయాస్ కిందకి దిగి వచ్చేటప్పుడు అసామాన్యమైన వ్యక్తిగా మీతో సెల్ఫీలు దిగుతున్నారు, మీతో ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సార్ స్లైడ్ తీసేయండి సార్. ప్లీజ్ షేర్ యువర్, ఏమనిపించింది, ఎవరైనా ఒకరి హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. సరే, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు ఏమనిపించింది, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎనీబడి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నవీన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, రియల్లీ ఇమాజినేషన్ లో వెళ్ళిపోయాము. అంటే విజువలైజ్ చేస్తూ, అంటే ఒక సామాన్య వ్యక్తి ఒక గ్రేట్ వక్తలాగా అందరి చప్పట్లు మమ్మల్ని ఎంతో ఆనందాన్ని కలిగించేలాగా ఆ ఫీలింగ్ తెచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసింటే అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడిన వాళ్ళు. ఉమా గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి మేడం, ఇఫ్ పాసిబుల్. ఆన్లో ఉంది, ఆన్లో ఉంది. వీడియో ఆన్ లోనే ఉంది సార్. ఓకే ఓకే మేడం, ఓకే సారీ మేడం. చాలా హ్యాపీగా ఉంది సార్. మేమే అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద చెప్పే అనుభూతి కలిగింది సార్. నిజంగా మేము
మీరు చెప్తూ ఉంటే సేమ్ మేమే అక్కడ ఒక మెంబర్ కింద వెళ్ళి ఆ స్టేజ్ ఎక్కి అంతమంది ఆడియన్స్ ని చూస్తూ నించొని ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడగలము, మేమే స్పీచ్ ఇచ్చేసిన ఫీలింగ్ కలిగింది సార్ మాకు. థ్యాంక్ యూ ఉమా మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తుంటే అన్మ్యూట్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్, ఓవర్ టు యూ. ఓకే అండి. ఇక్కడ మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? మనము కార్మిక సంఘ సమావేశానికి వెళ్తున్నామా, రైతుల సమావేశానికి వెళ్తున్నామా, మహిళా సభకు వెళ్తున్నామా, స్టూడెంట్స్ అంటే పిల్లల సభకి వెళ్తున్నామా, లేకపోతే యువజన సంఘం యూత్ మీటింగ్కి వెళ్తున్నామా, లేకపోతే మనము ఒక కవి సమ్మేళనానికి వెళ్తున్నామా అనేది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ సందర్భం అనేది తెలిసి ఉండాలండి. ఆ సందర్భం తెలిసి ఉండాలి. ఆ సందర్భం తెలిసినప్పుడు దాన్ని ఎలా మనము తీసుకెళ్లాలని మీకు చూపిస్తాను సార్. పీపీటీ ప్లీజ్ షేర్ పీపీటీస్. ఏ సందర్భానికి వెళ్తున్నాం అనేది తెలిసినప్పుడు ఆ మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది కొన్ని టెక్నిక్స్ మీకు రివీల్ చేయబోతున్నాను. దానికి అనుగుణంగా మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలండి. రోల్ ఆఫ్ వాయిస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. మనము వాయిస్ లేకపోతే మొదట్లో నేను చెప్పినట్టు మన యొక్క మెసేజ్ని పాస్ చేయలేము. ఇక్కడ చూడండి, ఇక్కడ మన వాయిస్ లేకపోతే ఆ ఆడియన్స్ మనం ఏం చెప్పలేము. కాబట్టి ఇట్ ఈస్ అవర్ వాయిస్ ఇస్ ప్రైమరీ లింక్ బిట్వీన్ మనకి మన ఆడియన్స్. ఒక ప్రైమరీ లింక్, ఒక బ్రిడ్జ్ లాంటిది అండి. అది ఒక చైన్ లాంటిది. ఒక చైన్ ఒకదానికి ఒకటి ఏ విధంగా అయితే ఈ విధంగా లింక్ ఉంటుందో సేమ్ అలాంటి చైన్ ఒక ప్రవాహంలా ఉండాలి. మన యొక్క మాటల ప్రవాహం ఎలా ఉండాలి నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. అది చూడండి, ఇక్కడ మనము ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ క్లాస్ అయిపోయింది. మరి ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ క్లాస్. మనం ఎప్పుడు ఆడియన్స్ తో మాట్లాడినా కూడా మనము ఫస్ట్ ఆడియన్స్ ని అడ్రస్ చేయాలి. ఏ విధంగా అడ్రస్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఆ కమ్యూనికేషన్ ఎఫర్ట్ గా ఉండాలంటే మనం ఏ విధంగా చేయాలి సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, కాయిన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనకి నవరసాలు అంటే 10th అసైన్మెంట్ లో వస్తుందండి సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, మనము ఏదైనా ఒక పబ్లిక్ స్పీకర్ గా ఒక ఎఫెక్టివ్ గా మాట్లాడగలిగామంటే దాంట్లో 7% మాత్రమే కంటెంట్ ఉంటుంది. చూడండి, ఒకసారి మంచి గుమగుమలాడే ఒక మంచి వంటను తయారు చేస్తున్నారు, మంచి మసాలా వేశారు, గుమగుమలాడే వాసన చుట్టూ వస్తుంది. గుమగుమలాడే వాసనతో ఎప్పుడెప్పుడు తిందామా అని అందరూ ప్లేట్స్ తీసుకున్నారు, ప్లేట్స్ లో వడ్డించారు. తింటుంటే ఎందుకో బాలేదు అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తితో అడిగితే ఎందుకు బాలేదంటే అన్నదట, అన్నేసి చూడు నన్నేసి చూడు అని అందంట ఉప్పు. అన్ని వేసి చూడు, నన్నొక్కటే వేసి చూడు అన్నంట ఉప్పు. అలాంటి ఉప్పు లాంటిది ఈ కంటెంట్. ఆ కంటెంట్ కి మన రమేష్ సార్ ఆల్రెడీ చెప్పారు అద్భుతంగా. మరి బాడీ లాంగ్వేజ్, వాయిస్ టోన్, ఈ వాయిస్ టోన్ 38% ఇన్క్లూడ్ అయి ఉంటుంది, 55% బాడీ లాంగ్వేజ్ అయి ఉంటుంది సార్. ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మొదట్లోనే చెప్పాను మీకు, పలుకే బంగారమాయేనా కోదండపాని, పలుకే బంగారమాయే పిలిచిన పలుకావేమి అని. మన హిందూస్, మన యొక్క శ్రీరామదాసులు అంటే క్రిస్టియన్స్ పరిశుద్ధ 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 ప్రభువా. అదే ముస్లిమ్స్ అయితే అల్లాహో అక్బర్ అని వాళ్ళు పాడుకుంటారు. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ స్పీకర్స్, ఆడియన్స్. నెక్స్ట్ స్లైడ్ సార్.
మనం ఒక చూడండి, ఇక్కడ మన కంఠం తీరు ఎలా ఉండాలి? మన యొక్క కంఠం తీరు ఎలా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా మన యొక్క కంఠంతో నెమ్మదిగా మాట్లాడొచ్చు, అతి నెమ్మదిగా కూడా మాట్లాడొచ్చు, వేగంగా కూడా మాట్లాడొచ్చు, అతి వేగంగా కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న సెంటెన్స్ తీసుకుందాం నెమ్మదిగా. ఏరా బాగున్నావా? అతి నెమ్మదిగా. ఏరా బాగున్నావా? వేగంగా. ఏరా బాగున్నావా? అతి వేగంగా. ఏరా బాగున్నావా? ఇది వేగం. మన యొక్క కంఠంతో ఈ విధంగా డిఫరెంట్ గా పలికించవచ్చు. ఇప్పుడు స్వరం గంభీరంగా. ఏరా బాగున్నావా? తారాస్థాయి. ఏరా బాగున్నావా? సాధారణం. ఏరా బాగున్నావా? నెమ్మదిగా. ఆల్రెడీ చెప్పాను. గుసగుసలు. ఏరా బాగున్నావా? అంటే పక్కన వాళ్ళతో మాట్లాడే విధానం. వ్యంగ్యంగా ఎలా మాట్లాడొచ్చు? భావం చూడండి. నువ్వు కూడా 10th క్లాస్ పాస్ అయ్యావా? వ్యంగ్యంగా. నువ్వు కూడా 10th క్లాస్ పాస్ అయ్యావా? సహజంగా. 10th క్లాస్ పాస్ అయ్యావా? నిర్లక్ష్యంగా. ఏంట్రోయ్ నువ్వు కూడా పాస్ అయ్యావేంటి? ఎలా పాస్ అయ్యావు? నిర్లక్ష్యం. పొగడ్త. ఎంత కష్టపడుంటే ఆ అబ్బాయి పాస్ అయ్యాడు, ఎంత చదివింటే ఆ అబ్బాయి కష్టపడ్డాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడురా బాబు. ఇక్కడ తీరు ఏ విధంగా? బెదిరింపు. చంపేస్తా. ఇది బుజ్జిగింపు. ఎరా నాన్న తిన్నావా? కొద్దిగా అన్న తిన్నావా? బుజ్జిగింపు. సాధారణంగా మాట్లాడడం. ఎమోషన్, కోపం. చంపేస్తా. అహంకారంగా మాట్లాడవచ్చు. మన యొక్క ఎమోషన్స్ లో భయంగా మాట్లాడవచ్చు. భయంకరమైన తుఫాను. కంగారులో కూడా కంగారుగా మాట్లాడవచ్చు. ఏమండి అక్కడ యాక్సిడెంట్ అయిందండి, మన పాప అలా అక్కడ పడిపోయింది. కంగారుగా. అసూయ. చిచి వాడేంట్రా, ఎప్పుడు స్నానమే చేయడు. ఏవగింపు. ఇలా మనం డిఫరెంట్ ఎమోషన్స్ పలికించవచ్చు. ఆ ఉచ్చారణ కూడా స్పష్టంగా మాట్లాడవచ్చు, అస్పష్టంగా మాట్లాడవచ్చు. మాండలికాలు అంటే మనం మాట్లాడే, ఇప్పుడు తెలంగాణలో ఒక యాస ఉంటుంది, తూర్పు గోదావరి వాళ్ళ యాస ఏ విధంగా ఉంటుంది, కడపలో ఒక విధంగా ఉంటుంది. ఏం బి బాగున్నావా? అది మాండలికం, కడప యొక్క మాండలికం. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. మిమ్మల్ని కార్మికులంటే ఎవరు? ఒక యాజమాన్యం కింద పని చేస్తున్నవారు. వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ బోనస్ల కోసం కావచ్చు, వాళ్ళ కోరికలను తీర్చమని యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తుండవచ్చు, లేదా డిమాండ్ చేసి నిరసన తెలుపుతుండవచ్చు. మరి అక్కడకు మనల్ని ఆహ్వానించినప్పుడు, ఇన్వైట్ చేసినప్పుడు మన స్పీచ్ ఎలా ఉండాలి? మనం వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. మన యొక్క స్పీచ్ వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. వాళ్ళ ఉద్యమానికి ఇంకొంచెం ఊపు వచ్చే విధంగా ఉండాలి. కార్మిక సంఘ సమావేశానికి మీరు వెళ్ళిన వెంటనే మాట్లాడితే సరిపోతుందా? అక్కడికి వెళ్ళేసి వెంటనే మాట్లాడితే సరిపోతుందా? మనమే అనుకోండి, ఒక ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఫస్ట్ వాటర్ తాగుతాం, ఆఫ్టర్ దట్ మన కంప్యూటర్ సిస్టమ్ సెట్ చేసుకుంటాం, తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. అదే ఒక స్కూల్ అనుకోండి, ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, అటెండెన్స్ వేస్తాము, తర్వాత స్లోగా ఒక్కసారిగా వెళ్ళి పాఠం చెప్పారుగా. ఇక్కడ కూడా అంతే, అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేయాలి. అక్కడ కార్మిక సమావేశ వాతావరణం ఎలా ఉంది? మెయిన్ వాళ్ళు దేని గురించి ధర్నా చేస్తున్నారు లేదా నిరసన తెలియజేస్తున్నారు తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక కొటేషన్ ద్వారా గనక మనం చెప్పగలిగితే ఆటోమేటిక్ గా కార్మికులు మనం చెప్పేది వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? పతితులార బస్టులార బాధా సర్ప దష్టులారా, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులార హీనులారా, కూడు లేని గూడు లేని పక్షులార భిక్షులారా,
ఎండనక వాననక నలిగిపోతున్న నా కార్మిక సోదరులారా, ఇలా మాట్లాడొచ్చండి. మరి ఇదే ఒక ప్రోగ్రామ్ లో అదే ఊర్లోనే ఒకే టౌన్ లోనే ఉన్నారు మీరు, ఇలా మాట్లాడొచ్చు. మరి సేమ్ అదే టౌన్ లో ఇంకోసారి కూడా కార్మిక సంఘ సమావేశం స్టార్ట్ చేశారు, మీటింగ్ పెట్టారు. అప్పుడు మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మరి ఇదే చెప్తే బాగోదుగా, మరి ఎలా చెప్పొచ్చు? కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్వే కవిత్వం. కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి మేము సైతం మీతో ఉంటాం, మేము సైతం మీతో అడుగులు వేస్తాం, మేము సైతం మీతో ఉంటాం, మేము సైతం మీతో అడుగులు వేస్తాం. ఇలా మాట్లాడామనుకోండి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. మరి అదే టౌన్ లోనే ఇంకోసారి కార్మిక సంఘ సమావేశం పెట్టారు. బట్ అక్కడ అంత కొత్త వాళ్ళు వచ్చారు కార్మికులు. బట్ ఎంత కొత్త వాళ్ళు ఉన్నా పాత వాళ్ళు కూడా అంతో 2 3 10 మంది అయినా ఉంటారు. మరి ఇలా డిఫరెంట్ ప్రతిసారి కూడా ఇన్నోవేటివ్ గా చెప్పగలగాలి. ఒకే స్పీచే ప్రతి మీటింగ్ నుండి చెప్తే చెప్పగా ఉంటుందండి. మరి ఎలా చెప్పొచ్చు? గనిలో, వడిలో, కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికి విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే శరాబులేరోయ్. ఇలా మనం మాట్లాడగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మన యొక్క స్పీచ్ కనెక్ట్ అవుతారండి. నెక్స్ట్ ఒక ఎల్ఐసి, మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి. ఎల్ఐసి ఏజెంట్ గా మీకు ఒక సమావేశానికి ఇన్వైట్ చేశారు. అప్పుడు మనం ఎలా మాట్లాడొచ్చు? మీరు స్టేజ్ మీదకి వెళ్ళారు, అహింసా సిద్ధాంతంతో యావత్ ప్రపంచాన్ని మోకరిల్లేలా చేసిన దేశం మనది. పరమోత్కృష్టమైన హర్ష సాంప్రదాయంతో సర్వ మానవ కళ్యాణాన్ని, సర్వ మానవ సౌభ్రతృత్వాన్ని పెంపొందించిన జాతి మనది. అలాంటి భారతదేశంలో ఉద్భవించిన భారతీయ జీవిత బీమా సంస్థలో పనిచేస్తున్న తోటి ఏజెంట్ మిత్రులందరికీ పేరు పేరున కళాభివందనాలతో స్వాగతం, సుస్వాగతం. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ మనకు మరొక రోజు రైతు సంఘ సమావేశానికి పిలిచారు, ఇన్వైట్ చేశారు. రైతులు గిట్టుబాటు ధర కోసం కావచ్చు, లేదా ఎరువుల రేట్లు తగ్గించమని కావచ్చు, వాళ్ళు బాధలో ఉంటారు. ఆ బాధ నుంచి స్వాంతన కలిగించేలా, ఆ ఉద్యమానికి మరింత ఊపు వచ్చేలా మన ప్రసంగం ఉండాలి. రైతన్న రైతన్న రైతన్నా, నీకు వేల వేల వందనాలన్నా. రైతన్న రైతన్న రైతన్నా, నీకు వేల వేల వందనాలన్నా. ఎండనక వాననక రైతన్నా, కాయా కష్టం చేసే రైతన్నా, బురదలో బుగ్గిప్పాలైన రైతన్నా, బంగారం పండించే రైతన్నా. ఇలా ఒక చిన్న సాంగ్ అయినా తీసుకోవచ్చు. మరి ఇలా సాంగ్ మనకు రావు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలు కట్టే గర్మజలానికి, కర్పజలానికి, ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేరే. మరి ఇలా చెప్పొచ్చు, ఎండనక వాననక పగలనక రేయనక ఎంతో కష్టపడుతూ అన్నం పెడుతున్న రైతన్న ఆత్మహత్యల ఊబిలో కూరుకుపోతున్నాడు. అలాంటి వాళ్లకు ఒక ధైర్యం తెప్పించే విధంగా ఇలాంటి కొటేషన్స్ వాడితే నా వెనుక వీళ్ళున్నారు అనే ఒక బలమైన సంకల్పం కల్పించిన వాళ్ళు అవుతాం. అదే మీరు ఒక పిల్లల సమావేశానికి వెళ్ళారనుకోండి,
అక్కడికి వెళ్ళి ఒక కథ చెప్తున్నాను అని కాకుండా నేనొక ఓకే అండి, ఇప్పుడు మనం ఒక పిల్లర్ సమావేశానికి వెళ్ళాము. పిల్లర్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అని స్టార్ట్ చేసామనుకోండి, ఎంత బాగుంటుంది. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అని స్టార్ట్ చేసామనుకోండి, ఎంత బాగుంటుంది. సార్ స్లైడ్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము ఒక స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ మనల్ని ఇన్వైట్ చేశారు. మీకు ఒక కథ చెప్తున్నాను అని కాకుండా ఒక చిన్న కథ చూడండి, నా యొక్క ఎక్స్ప్రెషన్ చూడండి. చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక చిన్న కథ చెప్పాలనుకున్నాను. మీ అందరికీ ఒక భయంకరమైన కథ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఒక అద్భుతమైన కథ చెప్పాలనుకుంటున్నాను. చూడండి, నా యొక్క వాయిస్లో నేను పలికేటువంటి పలుకులో ఆ ఎమోషన్స్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఆ పలికేటువంటి పలుకులో ఇక్కడ చూడండి, ఒక కథ చెప్తున్నాను అని కాకుండా నేను ఒక అద్భుతమైన కథ చెప్తున్నాను, లేదా ఒక భయంకరమైన కథ చెప్తున్నాను, భయంకరమైన కథను వినిపిస్తున్నాను, లేదా ఒక చిన్న కథ చెప్తాను. టీవీలో కూడా చూస్తుంటామండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దామని. ఆటోమేటిక్గా ఆ పలికేటువంటి పలుకులో మన యొక్క ఏదైతే వాయిస్ మాడ్యులేషన్ ఉందో, మన హావభావాలతో బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించి చెప్పగలిగితే వాళ్ళు అబ్బా ఏదో చెప్తున్నారట, భయంకరమైన కథ చెప్పబోతున్నారంట, ఒక చిన్న కథ చెప్పబోతున్నాను, ఒక భయంకరమైన కథ చెప్పబోతున్నాను. చూడండి, నా యొక్క ఎక్స్ప్రెషన్ చూడండి. ఒక భయంకరమైన కథ చెప్పబోతున్నాను, ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను, ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. చిన్నదే కదా వినేద్దాం, చిన్నదే కదా వినేద్దాం అని ఒక కనెక్టివిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. మిమ్మల్ని ఒక సంతాప సభకి ఇన్వైట్ చేశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, ఒక కార్మిక సంఘ సమావేశానికి వెళ్తే వాళ్ళలో ఆ ఉద్యమానికి మరింత ఊపు రావాలి, మనం మాట్లాడితే వాళ్ళలో ఒక జోష్ రావాలి, వాళ్ళలో ఆ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చేలా మనం మాట్లాడాలి. ఒక రైతు సంఘ సమావేశానికి వెళ్తే వాళ్ళలో అక్కడున్న వాళ్ళందరినీ ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి, మన యొక్క మాటలతో మనం ఉల్లాసపరచాలి. ఎప్పుడైతే ఉల్లాసపరుస్తామో వాళ్ళని, ఆ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. ఆ కార్మిక సమావేశం కావచ్చు, యువజన సమావేశం కావచ్చు, ఏ సమావేశమైనా కావచ్చు, మహిళా సభ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఉల్లాసంగా వాళ్ళని ఉంచగలిగితే ఆ యొక్క ఉల్లాసంతో, ఉత్సాహంతో ఆ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చిన వాళ్ళం అవుతాం, మరింత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. అలాంటప్పుడు సంతాప సభకు కూడా ఇలాగే వెళ్ళి చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సంతాప సభకి వెళ్ళాం. ఈరోజు పట్టణంలో ఒక అద్భుతమైన వ్యక్తి మరణించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ వ్యక్తి ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో గేయాలు రచించారు. ఈరోజు నిజంగా శుభదినం. నిజంగా వారు చనిపోయినందుకు మనందరూ గర్వించాలి. ఒక్కసారిగా మీరందరూ ఆశీర్వాదాలు పలకాల్సిన అవసరం ఉంది అంటే అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా మనల్ని ఇలా పలికామనుకోండి, ఖచ్చితంగా మనకు సంతాప దినం చేస్తారనమాట. మరి ఎలా చెప్పొచ్చు ఈ సంతాప సభలో మనం ఎలా మాట్లాడాలి? జోష్గా మాట్లాడాలి కదా అనేసి అక్కడ కూడా మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిస్తే సరిపోదండి. ఇప్పుడు మనం ఒక సభకి వెళ్తాం, ఆ సభకి ఇంతకుముందు జోష్గా ఉన్నారు, ఆ సభకు వెళ్ళిన తర్వాత సంతాప సభలో ఆ ఎమోషన్ని పండించగలగాలి. ఈరోజు పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి
ఈరోజు పట్టణంలో ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి మన మధ్యలో లేకపోవడం ఒకసారి నా యొక్క ఫీలింగ్స్‌ని, ఎక్స్‌ప్రెషన్స్ కూడా గమనించండి. ఈరోజు పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి మరణించడం చాలా చాలా బాధాకరం. వారు రాసిన రచనలు, వారు రాసిన పద్యాలు, వారు రాసిన కథలు ఎంతోమంది యువకులను ఇన్స్పిరేషన్ చేశాయి. నిజంగా ఒక కళాకారుడిని ఈ పట్టణం కోల్పోయింది. ఆ ఎమోషన్ చూపించగలగాలి. వారు మన మధ్య లేకపోవడం చాలా చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇలా చెప్తే ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ మనం ఎక్కడికెళ్ళినా ఆడియన్స్‌లో జోష్ పెంచాలి. వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపాలి. ఒక జోష్‌ను కలిగించాలి అని కాకుండా అకార్డింగ్ టు సిట్యుయేషన్ మన యొక్క ఫీలింగ్స్ మారాలి. ఒక గేట్ దాటి ఆ యొక్క ప్రాంగణం, ఆ యొక్క స్టేజ్ నుంచి ఆ యొక్క గేట్ దాటి బయటికెళ్తే ఆ గేట్ లోపలే ఆ యొక్క ఫీలింగ్స్‌ని, ఆ ఎమోషన్స్‌ని అక్కడే వదిలేయాలండి. ఇప్పుడు సంతాప సభకి వెళ్లారు. 6 గంటలకు సంతాప సభకు వెళ్లారు. సంతాప సభకు వెళ్ళినప్పుడు మీరు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఎందుకంటే మనకు బాగా కావాల్సిన వ్యక్తి, ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము. అలాంటి సందర్భంలో అక్కడ చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయ్యారు. ఒక్కోసారి ఏడ్చాల్సిన సందర్భం కూడా వచ్చేసింది. ఆ ఎమోషన్స్‌ని అక్కడే వదిలేయాలి. దాన్ని క్యారీ చేసుకుంటూ నెక్స్ట్ 6 గంటలకి అది అయిపోతేనే సంతాప సభ. మళ్ళా 6:30కి నెక్స్ట్ సన్మాన సభ ఉందండి. ఆ సన్మాన సభలో ఎలా మాట్లాడాలి? ఈ యొక్క సాడ్ ఫీలింగ్స్ అక్కడ పనిచేయవు. ఎందుకంటే సన్మాన సభ అంటే అక్కడ జోష్ ఉంటది. అక్కడ ఒక ఉత్సాహం ఉంటుంది. మంచి మంచి పాటలు కూడా ఉంటాయి. అక్కడ చాలా ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. చాలా హుషారుగా ఉంటారు. ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తిని సన్మానిద్దామా అనే ఆలోచనలో ఉంటారు. ఇలాంటి సందర్భంలో మనం ఎలా మాట్లాడాలి? సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే. ఇక్కడ మనము సన్మాన సభకు సంబంధించి ఇక్కడ గంప సార్‌ని తీసుకుందాం. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒక్కరిని. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆణిముత్యాల్లా స్పీకర్లుగా తయారు చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత, ఇంపాక్ట్ ఫౌండేషన్ పితామహులు గంప నాగేశ్వరరావు గారికి సన్మానం జరగబోతోంది. ఒక మానవత్వానికి సన్మానం జరగబోతోంది. ఒక మంచితనానికి సన్మానం జరగబోతోంది. ఒక మేధావికి సన్మానం జరగబోతోంది. ఒక పుస్తక భాండాగారానికి సన్మానం జరగబోతోంది. ఒక వ్యక్తికి కాదు, ఒక వ్యవస్థకు సన్మానం జరగబోతోంది. అక్కడ అంతా చాలా మంది సన్మాన సభ కాబట్టి అందరూ శాల్వాలు కప్పాలని పోటీ పడుతున్నారు. స్టేజ్ మీదకు పరుగులు పెడుతున్నారు. స్టేజ్ మీదకొస్తే స్టేజ్ కూలిపోయేటట్లుంది. మరి వాళ్ళని కూడా నిలువరించాలి కదా! ఎలా నిలువరించాలి? మిత్రులారా, మీరందరూ స్టేజ్ మీదకు రావాలని ఆశ పడుతున్నారని తెలుసు. మీరు అక్కడే ఉండి చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లే వాళ్ళకు సన్మాన దుప్పట్లు. మీ చప్పట్లే వాళ్ళకు సన్మాన దుప్పట్లు అని గనుక వాళ్ళను అక్కడే నిలువరించగలిగే విధంగా మనం ఈ కొటేషన్‌ను చెప్పగలిగితే వాళ్ళు అక్కడే ఉండి చక్కగా చప్పట్లు కొడతారు. మరి నెక్స్ట్ స్లైడ్ సార్.
ఒక కవి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు మనము ఎలా మాట్లాడొచ్చు? కవి సమ్మేళనం, అకేషన్ కవి సమ్మేళనం. మరి ఇక్కడ ఈయన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు తెలుసా? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సినారే గారండి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. మరి కవి సమ్మేళనానికి మనల్ని ఇన్వైట్ చేశారు ఒక గెస్ట్ స్పీకర్ గా. మన తెలంగాణ గర్వించేటువంటి కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిని తీసుకుందాం. ఈనాడు మన నుంచి దూరం కావడం నిజంగా ఈ తెలుగు కవులందరికీ కూడాను చాలా చాలా బాధాకరం. అలాంటి అద్భుతమైన కవి కవులందరికీ కూడాను చాలా చాలా బాధాకరం. ఈనాడు మన నుంచి దూరం కావడం నిజంగా ఈ తెలుగు కవులందరికీ కూడాను చాలా చాలా బాధాకరం. అలాంటి అద్భుతమైన కవి మన తెలంగాణ, మన కరీంనగర్ జిల్లాలో జన్మించడం మనం చేసుకున్నటువంటి పుణ్యం. మరి ఈయన గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న సభికులకు చాలా మందికి ఈయన ఎవరు అనేది తెలియకపోవచ్చు. మరి ఎలా మాట్లాడాలి? మరి సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అంటే కవిత్వమే రాస్తారని చాలా మంది అనుకున్నారు. బట్ మనం ఎలా మాట్లాడచ్చు ఆ టైంలో? ఓ మిత్రులారా, మీ అందరికీ తెలుసా, ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇది రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ మట్టిలో నెత్తురొలుకొద్దురా. ఇది రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ మట్టిలో నెత్తురొలుకొద్దురా. ఈ పాట రాసినటువంటి కవి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఎవరో కాదు, ఆయనే డాక్టర్ సినారే. ఈనాడు మనం కవి సమ్మేళనంలో చర్చించుకోబోతున్న వ్యక్తి. మరి అంతేనా? ఒక ప్రాంతం గురించేనా? నిరుద్యోగుల్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహల గురించి చక్కని పాటను రాశాడు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరుస మారుతున్నది, వందే మాతర గీతం వరుస మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. ఇలాంటి సినిమా పాటలు రాయడమే కాదు, మబ్బుకు మనసే ముసిరితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది అని గజల్సే కాదు, ఇటు కవిత్వమే కాకుండా, అటు గజల్సే కాకుండా, ఇటు సినిమా పాటలు రాసి తన యొక్క రాతలతో ప్రపంచాన్ని, యావత్ భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించినటువంటి డాక్టర్ సినారే గారిని స్మరించుకోవడం, జ్ఞానపీఠ అవార్డు పొందడం తెలుగు వాళ్ళుగా మనం గర్వించాల్సిన విషయం అని మనం చెప్పగలిగితే మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి మన కవి సమ్మేళనానికి వచ్చినటువంటి అందరినీ మనం మెప్పించగలుగుతాం. అదే మీరు ఒక మహిళా సభకు వెళ్ళారనుకోండి, అవనిలో సగం, ఆకాశంలో సగం, అమ్మ లేకపోతే లోకమే లేదు అని ఒక అద్భుతమైన కొటేషన్స్ తో ప్రారంభించామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేదిక మీదకు వెళ్ళి మాట్లాడడానికి 4 అంశాలు మనం మాట్లాడే స్పీచ్ని ప్రభావితం చేశాయన్నమాట. ఆ యొక్క 4 అంశాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఫస్ట్ వన్ వాల్యూమ్. ఈ వాయిస్ మాడ్యులేషన్ యొక్క టెక్నిక్స్ లో ఫస్ట్ వన్ వాల్యూమ్. మన యొక్క వాల్యూమ్ లౌడ్నెస్ తో చాలా స్లోగా కాకుండా, ఇక్కడ మనకి 4 అంశాలు అన్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చాయి. ఫస్ట్ వన్ పిచ్ అండి. పిచ్ అంటే గొంతు స్థాయి.
అంటే ఎక్కడ రైజ్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ అప్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, దాన్నే పిచ్ అంటాం. ఈ టెక్నిక్స్ కనుక మనం తెలుసుకోగలిగితే అద్భుతంగా మాట్లాడగలుగుతాం. నెక్స్ట్ పేస్ అంటే మనం క్రికెట్లో చూస్తుంటాం పేస్ బౌలింగ్. పేస్ బౌలింగ్ అంటే ఫాస్ట్ అండి. గొంతు యొక్క మాటల యొక్క స్పీడ్ ని పేస్ అంటారు. మాటల యొక్క స్పీడ్ ని పేస్ అంటారు. అంటే చాలా ఫాస్ట్ గా మాట్లాడకూడదు, చాలా స్లోగా మాట్లాడకూడదు, మీడియంగా మాట్లాడాలి. అంటే నిమిషానికి 125 పదాలు. మరి నెక్స్ట్ పాజ్ అంటే ఇక్కడ సైలెన్స్ అండి. అంటే ఒక మాటకు మధ్య వచ్చే విరామం, దీన్నే పాజ్ అంటారు. మాట తర్వాత మాట ఒక చైన్ లాగా, ఒక ప్రవాహం లాగా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్, ఇక్కడ ఫైనల్ టెక్నిక్ అనేది నేను చివరిలో రివీల్ చేస్తాను. నెక్స్ట్ టోన్ అంటే స్వరం. ఈ టోన్ ఆధారంగానే మీరు 10th అసైన్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆ నవరసాలు అనేవి మీకు ఎలా అనేది చూపిస్తానని. టోన్ అంటే స్వరం. ఈ స్వరం చాలా ఎక్కువ పిచ్ లో మనం ఎక్కువ గొంతు పెంచేసి మాట్లాడామనుకోండి, కొద్దిసేపుకి గొంతు ఆరకపోతుంది, గొంతులో తడారిపోతుంది. అప్పుడు కనుక మనం అట్లే మాట్లాడామనుకోండి, ఒకసారి తగ్గు వస్తుంది, పిల్లి గొంతుకు మాదిరి వస్తుంది. కాబట్టి అలా తడారిపోతున్నాం, కొద్దిగా హైడ్రేట్ చేసుకోవడానికి వాటర్ తాగాలి మనము. ఆ వాటర్ తాగలిగితే మళ్ళీ మన యొక్క ఆ స్వరాన్ని మాడ్యులేట్ చేయగలం అనమాట. ఇక్కడ టోన్ ఉపయోగించి రాంగ్ ఎమోషన్స్ ని పలికించకూడదండి. టోన్ ఉపయోగించి రాంగ్ ఎమోషన్స్ మనం పలికించకూడదు. టోన్ ఉపయోగించి మనం నవరసాలను పండించాలి. ఏదైనా మనం ఒక స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక స్టేజ్ మీద మినిమం ఒక 2 నవరసాల్లో 2 అయినా మనం పండించగలగాలండి. ఇప్పుడు ఫస్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ నేను బాలకృష్ణ గారి డైలాగ్ తీసుకున్నా లెజెండ్ మూవీలో. రౌద్రం అంటే ఎలా ఉంటది? లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేనెక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతూనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకడి మంచి కోరి మా వైపు అడుగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. ఈ విధంగా రౌద్రం ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. శాంతం. ఇక్కడ ఒక గాంధీ గారి డైలాగ్ తీసుకుందాం. మరి గాంధీ గారు అక్కడ ఒక సభకు వచ్చారు. ప్రజలారా, శత్రువులను జయించడానికి మనం హింసకు పాల్పడకూడదు, అహింస పద్ధతిలో వెళ్ళాలి. ఈ గొడవలు రక్తపాతాలు మనకొద్దు నాయన. ఈ గొడవలు ఎందుకు, రక్తపాతాలు ఎందుకు? ఈ అహింస మార్గం ద్వారా శాంతి రూపంలో మన పోరాటాన్ని తెలియజేద్దాం. దయచేసి మీరందరూ నా మాట వింటారని అనుకుంటున్నాను. అహింసా పద్ధతిలో శాంతి రూపంలో మన యొక్క పోరాటాన్ని తెలియజేద్దాం. ఈ విధంగా శాంతం అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. బీభత్సం ఎలా ఉంటుందంటే, రౌద్రానికి పరాకాష్ట బీభత్సం. రే 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 రే, వెళ్ళండి నన్ను జైలు పాలు చేసిన ఆ ఇన్స్పెక్టర్ గారి ఇల్లు ఇదే. వాడింట్లో ఒక్కడు కూడా మిగలకూడదు, ఒక్కడు కూడా బతకడానికి వీలేదు. ఇల్లంతా దాసం చేయండి,
విధ్వంసం సృష్టించండి, వెళ్ళరా. దిస్ ఈజ్ బీభత్సం అండి. రౌద్రానికి పరాకాష్ట బీభత్సం. నెక్స్ట్ స్లైడ్. ఓకే అండి, భయానకం అనేది ఆ స్లైడ్ మిస్ అయింది. భయానకం అంటే మనము ఆ ఎక్స్ప్రెషన్ చూపించాలి. భయంకరమైన సముద్ర ఘోష, భయంకరమైన తుఫాను, భయంకరమైన సముద్ర ఘోష, భయంకరమైన తుఫాను, ఇలా మనం భయానకాన్ని చూపించగలగాలి. నెక్స్ట్ ఇప్పుడు బాహుబలి మూవీలో తీసుకున్నాను నేను హాస్యం అంటే ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే అండి, ఒక హాస్యం. పొట్ట పెరిగిందిరా పెద్ద అనకొండరా, భారీ ఈ బొజ్జతో తిరిగే ఛాన్సేదిరా, జీరో సైజింగుతో స్లిమ్ము గుండాలిరా, డైలీ వాకింగులే మొదలు పెట్టాలిరా, సన్నగున్నాను చిన్నప్పుడు, గున్న ఏనుగల్లే నేనిప్పుడు, మారిపోయాను ఈ బొజ్జతో, దీన్ని కరిగేలా ఏం చేయను. ఇది హాస్యం అండి. పొట్ట పెరిగిందిరా పెద్ద అనకొండరా, భారీ ఈ బొజ్జతో తిరిగే ఛాన్సేదిరా, జీరో సైజింగుతో స్లిమ్ము గుండాలిరా, డైలీ వాకింగులే మొదలు పెట్టాలిరా, సన్నగున్నాను చిన్నప్పుడు, గున్న ఏనుగల్లే నేనిప్పుడు, మారిపోయాను ఈ బొజ్జతో, దీన్ని కరిగేలా ఏం చేయను. నెక్స్ట్ స్లైడ్ సార్. ఏ రాజు, నిన్న మేము జూ పార్క్ వెళ్ళాంరా, అక్కడ పెద్ద పులులు ఉన్నాయి, పొడవైన జిరాఫీలు ఉన్నాయి, వామ్మో సింహాలు, ఎలుగుబంటి, బల్లూకాలు అన్ని కూడా చూస్తుంటే వామ్మో ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి చిన్నపిల్లలు మాట్లాడుకునే విధానం అండి ఇది. అద్భుత రసం. వాళ్ళు చాలా ఎప్పుడో జూకి మనం తీసుకెళ్తే అద్భుతంగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ స్లైడ్ సార్. కరోనా టైంలో అసలు మొదట్లో కరోనా వచ్చినప్పుడు ఎలా ఉందంటే చుట్టూ పౌడర్ చల్లేవాళ్ళు. ఆ పౌడర్ చల్లితే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. ఆ విధంగానే సగం చచ్చిపోయే వాళ్ళండి. కరోనా వస్తే అసలు వాళ్ళతో ప్రపంచమే విడిపోయినట్టు ఉండేవాళ్ళు. అంటే అంత ఘోరంగా చూసేవాళ్ళు కరోనా వచ్చినప్పుడు. మళ్ళీ అలాంటి సమయంలో ఒక 4 ఏళ్ల అబ్బాయికి ఒక కరోనా వచ్చింది. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, అనాథ. అందరూ అబ్బాయి ఒంటరిగా వెళ్తుంటే కొంతమంది వీడియో తీశారు, అంటే కరోనా పాజిటివ్ అని. అసలు దగ్గరికి వెళ్ళడానికి ఆమడ దూరంలో ఉండే ఆ సమయంలో, ఇప్పుడైతే కామన్ అయిపోయింది, అప్పుడు చాలా అంటరానితనంగా చూసేవారండి. అబ్బాయి ఆకలి, రాత్రి నుంచి ఏం తినలేదు, ఒక పక్క కరోనా పాజిటివ్. కరోనా అంటే ఏమో తెలియదు అబ్బాయికి. కరోనా అంటే తెలియదు. ఒక చిన్న మాసిపోయిన ఒక చిన్న బ్యాగ్ తీసుకొని, ఒక కవర్ తీసుకొని అలా వెళ్తుంటే ఎవరో వీడియో తీశారు. ఆ టైంలో ఒక వ్యక్తి చూసి, ఏంట్రా బాబు, ఒక మనసున్న ఒక అమ్మ చూసి, ఏంట్రా బాబు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఒక కుక్క అక్కడ పడిన అన్నాన్ని తింటుంటే అక్కడికెళ్ళి ఆ అన్నాన్ని తినబోతున్నాడు. అప్పుడు ఆమె చూసి, బాబు ఇటు రానా అన్నా,
రా నాన్న, ఆ అన్నం తినొద్దు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నావు నాన్న. చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన చొక్కా. ఏంటి నాన్న నీ పరిస్థితి? ఎవరు నాన్న? మీ అమ్మ నాన్న ఎవరు? అంటే అబ్బాయి. ఆంటీ, నాకు అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేరా? అవునా? నాన్న, ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో ముట్టుకోకూడదు కదా! ఏమనుకోద్దు నాన్న. నేను నా దగ్గర ఇంట్లో కొద్దిగా వంట చేశాను. అన్నం చేశాను. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. నీ చేతికి ఇవ్వలేదని ఏమనుకోద్దు. తీసుకొని ఎళ్తావు నాన్న. అలా అని చెప్పేసి ఒక రూ. 500 నోట్ ఇచ్చి, కొన్ని సరుకులు తినడానికి ఆపిల్ ఏవో ఇంట్లో ఉంటే ఫ్రూట్స్ ఇచ్చేసి, తీసుకో నాన్న, ఏమనుకోద్దు నాన్న. ఇలా దూరం నుంచి ఇచ్చినందుకు. ఇది కరుణ రసం అండి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ నేను 'విక్రమార్కుడు' సినిమాలో ఒక డైలాగ్ తీసుకున్నాను. వీరత్వం. చావంటే భయపడడానికి అల్లటప్ప గల్లీలు తిరిగి నా కొడుకు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. భయం నాకు కాదురా చావుకి. భయం నాకు కాదురా చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు రావాలి. ఇంకో 10 మంది దానికి తోడు రావాలి. పౌరుషంతో తిప్పే నా మీసం మీదట్టు, పౌరుషంతో తిప్పే నా మీసం మీదట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదట్టు. మీలో ఒక్కడు మిగిలిన మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీయించి నా శవాన్ని పూడ్చమంటారా? నా కొడుకల్లారా, రాండ్రా. ఇది వీరత్వం అండి. నెక్స్ట్ స్లైడ్. శృంగారం, బాహుబలి మూవీలో ఒక సాంగ్ తీసుకున్నా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా, తొనక్క బెనక్క వయస్సు తెరల్ని తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చైరా చైరా, మనోహరి మనోహరి. తేనెలోన దాగి ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవి. ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంత చేరి వెంట పడితే వింతగున్నది. ఒళ్ళంత తుల్లింత ఈ వింత కవ్వింత లేరా బాలా. తేనెలోన దాగి ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవి. ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంత చేరి వెంట పడితే వింతగున్నది. ఒళ్ళంత తుల్లింత ఈ వింత కవింత లేరా బాలా. మరి ఇలా స్పీచ్ ఇచ్చేటువంటి సందర్భంలో మన కంటెంట్లో గనక దమ్ము లేకపోతే, మనం కంటెంట్ గనక మర్చిపోతే సాధారణంగా మనకు ఊత పదాలు వస్తుంటాయి. ఆ కంటెంట్ ని మనం మర్చిపోయినప్పుడు ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఊత పదాలు వాడుతుంటామండి. మరి ఇలాంటి పదాలు మనము పదే పదే వాడామనుకోండి, 1, 2, 3, 4, 5 అయితే పర్లేదు. కానీ ఆ ఊత పదాన్ని పదే పదే వాడామనుకోండి, పదే పదే వాడుతూ ఉంటే లెక్కేస్తుంటారు. 6, 7, 8, 30, 40, 50 ఇలా లెక్కేస్తూ ఉంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా దీంట్లో నెక్స్ట్ స్లైడ్ సార్. ఎక్కువగా వాడని ఊత పదాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. నేను అంటున్నాను, ఇవాళ, ఈరోజు, ముందుకు పోతున్నాను, పోతే, అయితే, చేద్దాం, బట్, సో ఇలాంటి ఊత పదాలు వాడుతుంటారు చాలా మంది. ఇక్కడ చాలా డేంజర్, పోతే అనే డేంజర్ ఊత పదం అండి.
నేను ఇక్కడికి వద్దాం అనుకున్నాను, పోతే కానీ కారు చెడిపోయింది, పోతే చివరకు వచ్చిన తర్వాత ఈరోజు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, పోతే అన్నావు అనుకో, నువ్వు కూడా పోతే అంటాడు ఆడియన్స్ లో నుంచి, గుంపులో నుంచి ఎవరో ఒకరు లేసి అక్కడే మన మీద పని చేస్తారనమాట. సో ఇలాంటి పదాలను వాడకుండా, ఎక్కువ సార్లు వాడకుండా మన స్పీచ్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి మనం ఏదైనా ఒక సభకు వెళ్ళినప్పుడు ఆ సభకు నమస్కారం, మీ ముందు మాట్లాడుతుంటే నాకెంతో ధైర్యంగా ఉంది అనే ఒక్కసారిగా మనం సభ మీదకి వెళ్ళినప్పుడు బలంగా ఊపిరి తీసుకోండి. ఒక్కసారిగా మన మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మనల్ని మంచి వక్తగా గుర్తించాలంటే ఒక కొటేషన్ కానీ, ఒక స్టోరీ కానీ, ఒక పోయం కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఆ సభని ఒక డిసిప్లిన్ లో, ఆర్డర్ లో అందరినీ మన వైపు తిప్పుకోవడానికి ఖచ్చితంగా ఇలాంటివి అవసరం అండి. ఈరోజు మీరు స్టేజ్ మీదకి వెళ్ళారు. ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అతిరతుల మధ్యన మాట్లాడుతుంటే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇలా మాట్లాడమనుకోండి చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, మీకు అద్భుతమైన ప్రసంగానికి ఒక 10 చిట్కాలు చెప్తున్నాను. 10 కూడా ప్రాక్టీస్లే అండి. ప్రాక్టీస్ అంతే. 10 చిట్కాలు కూడా ఓన్లీ ప్రాక్టీస్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే సార్, బ్యాక్ వెళ్ళండి సార్ స్లైడ్. ఓకే అండి, ఇప్పుడు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను. మీరు ఒక న్యూస్ పేపర్, మార్నింగ్ వస్తేనే న్యూస్ పేపర్ని తీసుకోండి. ఆ న్యూస్ పేపర్ని చదవండి, గట్టిగా చదవండి, స్లోగా చదవండి. దాన్ని మీ వాయిస్ రికార్డ్ చేసుకోండి. ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మీ మొబైల్లో ఒకసారి ఆ వాయిస్ని రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్నాక ఒకసారి వినండి. ఖచ్చితంగా మీకు మీ వాయిస్ ఎలా ఉందో తెలుస్తుంది. ఒక అద్భుతమైన వాయిస్ మీరు చూస్తారు. తర్వాత మీరు ఇక్కడ మర్చిపోయిన ఒకటి, యువజన సంఘ సమావేశానికి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది. ఒక యువజన సంఘ సమావేశానికి పిలిచారు. అప్పుడు యూత్ అంటే మనం నార్మల్గా మాట్లాడితే వినరండి. వాళ్ళలో ఉడుకు రక్తం, వాళ్ళలో జోష్ ఉంటుంది. వాళ్ళలో జోష్ గనక మీరు వాళ్ళని హైప్ గనక మీరు చేయలేకపోతే వాళ్ళ హైప్ అవుతారు. ఖచ్చితంగా గోలగోల చేస్తారు, కేరింతలు కొడతారు, సభా ప్రాంగణం అంతా అబాస్ పాలవుతుంది. కాబట్టి మనము ముఖ్యంగా యూత్ ప్రోగ్రామ్స్, ఏదైనా యువజన సంఘ సమావేశం జరిగినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? 10 మందిలో తల దించుకుని నడిచేవాడు నెమ్మదస్తుడు. ఆ 10 మందిలో తల ఎత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు. ఆ 10 మందిని తన వెంట తీసుకెళ్లేవాడే లీడర్, నాయకుడు. ఇలాంటి నాయకత్వ లక్షణాలున్న యువజన సంఘ సభ్యులారా, అని స్టార్ట్ చేసామనుకోండి ఎంత చక్కగా ఉంటుంది. 100 మంది ధీరులైన యువకులు నాకు అప్పగిస్తే ఈ భారతదేశ రూపురేఖలనే మార్చేస్తా అంటారు స్వామి వివేకానంద. ఆ వ్యక్తికి, ఆయనకు మీరంటే అంత నమ్మకం, ఆయనకు మీరంటే అంత ఇష్టం. ఇలా స్టార్ట్ చేశారనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. పోనీ ఆ విధంగా మీరు యువజన సంఘ సమావేశంలో వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు, వాళ్ళు సరిగా పని చేయడం లేదు, అలాంటప్పుడు వాళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ కల్పించొచ్చండి. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. చూడండి, ఒక్క ఈ శ్రీశ్రీ మాటను నేను తీసుకున్నా. ఆయన ఎందుకంటే ఆయన యొక్క మాటలు అంత పవర్ఫుల్ గా ఉంటాయి. ఇది శ్రీశ్రీ గారు రాసిందండి. అంటే అక్కడ ఉన్న ఒక మంచి ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం, యువకులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే నేను వస్తే ఏమనుకుంటారు, అక్కడ పైకి వస్తే నేనే ఎందుకు వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళని చూసి వెళ్దాంలే, అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇలాంటి డైలాగ్ తీసుకొచ్చండి. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోవర్ణారా చావండి,
నెత్తురు మండే శక్తులు నిండి సైనికులారా, యువకులారా రారండి. ఇలా పిలిచామనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ అవుతారండి. ఈ 10 చిట్కాలు చెప్పానుగా. మరి ఇంకా దీన్ని ఊత పదాల్లో కొంతమంది ఇలా కూడా మాట్లాడుతుంటారు. సభకు వచ్చే చాలా డేంజర్ అని చెప్పా కదా ఈ ఊత పదం. సభకు వచ్చే వాళ్ళు పోతే, వేదిక పైన ఆసీనులైన వాళ్ళు పోతే, ఈ సభను లైవ్ లో చూస్తున్న వాళ్ళు పోతే, ఈ సభని సెల్ ఫోన్లలో వీడియో తీస్తున్న వాళ్ళు పోతే, గుంపులో నుంచి ఒక అతను లేచి మాట్లాడే అతను కూడా పోతే అంటాడు. మాట్లాడే అతను కూడా పోతే మన దరిద్రం పోతుంది అంటాడు. అంటే ఇక్కడ భూత పదాలు ఎంత డేంజరో చూడండి. మరి ఏం చేయాలి బహిరంగ సభల్లో? ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్పాను కదా, ఒక చిన్న చిట్కా. ఆ చిట్కా ఇంకోటి ఏంటంటే న్యూస్ పేపర్ ని చదవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఒక న్యూస్ పేపర్ ని మనం చదవాలి. ఇలా ఇక్కడ చూడండి, బహిరంగ సభల్లో కానీ ఫోన్లో కానీ ఇక్కడ ఒక చిన్న మీకు కిటుకు చెప్పదలుచుకున్నానండి. మన ఇంట్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. మన ఇంట్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి లాగా, ఒక రిలేటివ్ కన్నా ఎక్కువ మన ఇంట్లో ఉండే సోదరి మణులకు అతనంటే చాలా చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి గనక మన కంటెంట్ని, మన బాడీ లాంగ్వేజ్ని, మన వాయిస్ మాడ్యులేషన్ని అన్నిటినీ రెడీ చేసుకొని ఒక అద్భుతమైన ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళి మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎంత అద్భుతమైన ఫ్రెండ్ అంటే, మీరు నవ్వితే నవ్వుతాడు, ఏడిస్తే ఏడుస్తాడు, మీరు నిల్చుంటే నిల్చుంటాడు, మీరు కూర్చుంటే కూర్చుంటాడు, గెంతితే గెంతుతాడు. ఎవరో తెలుసా? ఇట్స్ ఏ మిర్రర్. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద చికాగోలో ఉన్న ఉపన్యాసం వల్ల ఆ ఒక్క వాయిస్ వల్ల చరిత్రలో లిఖించబడ్డాడు. వాయిస్ అంత ప్రాణం ఉంటుంది. ఒకసారి స్వామి వివేకానంద వాయిస్, ఆయన ఒక వాయిస్ లో సోదరి మణులారా అనే ఒక్క సెంటెన్స్ తో అక్కడ ఉన్న సభికులను, అక్కడ ఉన్న మొత్తం ఆ సమావేశాన్ని అంతా కూడా కొన్ని క్షణాల పాటు ఉత్కంఠగా చప్పట్లు కొట్టేలా ఆయనకు ఉపన్యాసం సాగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, మోడీ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, మన ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి వీళ్ళు బహిరంగ సభల్లో ఎలా మాట్లాడతారు, ఫోన్లో ఎలా మాట్లాడతారు, వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలా మాట్లాడతారు, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు, తర్వాత నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో ఎలా మాట్లాడతారు, తన యొక్క పర్సనల్గా ఎలా మాట్లాడతారు, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు, లైవ్లో ఎలా మాట్లాడతారు, కాన్ఫరెన్స్లో ఎలా మాట్లాడతారు, మీటింగ్లో ఎలా మాట్లాడతారు, ఇవన్నీ మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ దొరుకుతాయండి. మీరు వీటిని వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. వీడియో మాత్రం చూడకండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. వినేటప్పుడు కళ్ళు మూసుకొని వినండి, బట్ వాళ్ళని మాత్రం ఇమిటేట్ చేయకండి. కేవలం అబ్జర్వ్ మాత్రమే చేయండి. మన బ్రాండ్ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరు యూనిక్, ఎవరికి వాళ్ళు యూనిక్, ఎవరి బ్రాండ్ వాళ్ళకు ఉంటుంది. ఇలాంటివన్నీ చేయాలంటే మనకు ఒక మిర్రర్ అవసరం. ఒక రికార్డ్ చేసుకోవడానికి, అన్నిటికన్నా ముఖ్యమైన అద్భుతమైన ఫ్రెండ్ మిర్రర్ అండి. మరి ఇక్కడ మనకు కొన్ని చిట్కాలు. మరి నెక్స్ట్ స్లైడ్ సార్. వాయిస్ మాడ్యులేషన్ వల్ల ప్రయోజనాలు. మన యొక్క ఎమోషన్స్ ని
చూపించవచ్చు. మన యొక్క వాయిస్ లో అప్ అండ్ డౌన్స్ చేయడం వల్ల మన యొక్క ఎమోషన్స్ ని ప్రదర్శించవచ్చు. అదేవిధంగా కాన్ఫిడెన్స్, మనం మాట్లాడే మాటల్లో కాన్ఫిడెన్స్ చూపించవచ్చండి. కాన్ఫిడెన్స్ ప్రొజెక్ట్ అవుతుంది. మనం హై పిచ్ లో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటల్లో మీరు మాట్లాడుతుంటే కొండంత ధైర్యం ఉంది, చూడండి కాన్ఫిడెన్స్ ప్రొజెక్ట్ అయింది ఇక్కడ. తర్వాత స్పీచ్ పై మనం మాట్లాడే స్పీచ్ మీద ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రావాలంటే అప్ చేస్తుండాలి, డౌన్ చేస్తుండాలి. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ మీకు చిన్న కిటుకు ఇంకోటి చెప్తాను నెక్స్ట్. మళ్ళీ కుతూహలం పెరుగుతుంది. ఇంకోసేపు మాట్లాడితే వాళ్ళు ఇంకోసేపు ఎంత బిగిన్ అయిపోయింది స్పీచ్, ఇంకోసేపు మాట్లాడుంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కనుక జరిగితే మనకు ఖచ్చితంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందండి. నెక్స్ట్ స్లైడ్స్. ఈ వాయిస్ మోడల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూపిస్తుంది. మన యొక్క స్పీచ్ ఇంట్రెస్ట్ గా, క్యూరియాసిటీగా, రసవత్తరంగా ఉంటుంది. మన యొక్క అటెన్షన్, ఆ ఆడియన్స్ యొక్క అటెన్షన్ ని డ్రా చేయొచ్చు. తర్వాత మన యొక్క కమ్యూనికేషన్ లో ఒక క్లారిటీ తీసుకురావచ్చు. అప్ అండ్ డౌన్స్, ఎక్కడ స్లోగా, ఎక్కడ హై పిచ్ లో, ఎక్కడ ఈ విధంగా చేయడం వల్ల ఒక మనకు క్లారిటీ తీసుకురావచ్చు అనమాట. అలో ద స్పీకర్ టు గెట్ అటెన్షన్. ఇక్కడ స్పీకర్ అటెన్షన్ లో ఉంచవచ్చు. కొంతమంది బయటకు వెళ్ళే వాళ్ళు, లోపలికి వెళ్ళే వాళ్ళు, ఫోన్ లో మాట్లాడే వాళ్ళు, జోకులు వేసుకునే వాళ్ళు, అందరినీ అటెన్షన్ లకి తీసుకురావడానికి ఈ యొక్క వాయిస్ మాడ్యులేషన్ యూజ్ అవుతుంది. తర్వాత హెల్ప్స్ టు బోరింగ్ ఎమోషన్స్ ఇన్ ద రైట్ వే. సారీ, ఈ ఎమోషన్స్ ని ఒక రైట్ వేలో, ఇప్పుడు హాస్య నవరసాలు చూపించాను కదా, ఆ విధంగా మనం యొక్క ఎమోషన్స్ తో కరెక్ట్ గా తీసుకురావచ్చు. ఒక రైట్ వేలో మన యొక్క ఎమోషన్స్ పండించవచ్చు. నెక్స్ట్ స్లైడ్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ టు ఎంగేజ్ ఆడియన్స్. వాయిస్ లేకపోతే మనము ఆడియన్స్, స్పీచ్ లేకుండా వాయిస్ ఉంటుందేమో కానీ వాయిస్ లేకుండా స్పీచ్ ఉండదండి. కాబట్టి ఇట్స్ ఎంగేజ్, ఆడియన్స్ ఎంగేజ్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ఆడియన్స్. ఆడియన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే మన యొక్క ఉన్నట్టుండి పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు, త్రోసుకు పోదాం పోదాం పై పైకి, శ్రీశ్రీ గారి కవితను తీసుకొని ఒక్కసారిగా ఉర్రూతులు ఊగించే విధంగా చెప్పామనుకోండి, ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాల్సిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్యూనికేట్ అవర్ పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ ఎఫెక్టివ్లీ వితౌట్ ప్రాపర్ వాయిస్ మేనేజ్మెంట్. మన యొక్క కరెక్ట్ గా వాయిస్ మేనేజ్మెంట్ చేసుకోకుండా ఒక నార్మల్ గా మాట్లాడామనుకోండి, పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు, త్రోసుకు పోదాం పోదాం పై పైకి, ఇలా మాట్లాడామనుకో, అంటే వాయిస్ ని మేనేజ్ చేసి ఉండాలి. ఎక్కడ హై చేయాలి, ఎక్కడ లో చేయాలని. నెక్స్ట్ స్లైడ్స్. టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్. ఫస్ట్ వన్, బీ లౌడ్ అండ్ క్లియర్. లౌడ్ అంటే చాలా లౌడ్ కాదు, ఎందుకంటే గొంతు తడారిపోతుంది. లౌడ్ అంటే గట్టిగా, చాలా స్లోగా కాకుండా, చాలా నెమ్మదిగా కాకుండా లౌడ్ గా మాట్లాడాలి, క్లియర్ గా మాట్లాడాలి. తర్వాత మన యొక్క ఈ ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఇప్పుడు ఏరా బాగున్నావా అని ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఆ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలంటే వేరియేషన్ గా చేయాలి. ఏరా బాగున్నావా అనే దాన్ని కోపంగా అంటే ఎలా ఉంటుంది, ఏరా బాగున్నావా. అదే శాంతంగా అంటే ఏరా బాగున్నావా. ఈ విధంగా ప్రాక్టీస్ లో కూడా వేరియేషన్ చూపించుకోగలగాలి మన యొక్క. తర్వాత స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్. ఇప్పుడు రాముడు అయోధ్యలో సీతను వివాహం చేసుకున్నాడు అనే ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే సీతను. అక్కడ సీతను అనే పదాన్ని స్ట్రెస్ చేసే కన్నా ముందు నేను ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. ఒక సెకండ్ గ్యాప్ ఇస్తాను. మీకు ఎలా రీచ్ అవుతుందో ఒకసారి చూడండి. రాముడు అయోధ్యలో సీతను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఎవరిని చేసుకున్నాడంటే సీతను. ఇక్కడ సీతను అనే దాన్ని స్ట్రెస్ చేసి చెప్తాను చూడండి. స్ట్రెస్ చేసి చెప్పడం కన్నా ముందు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ ఇస్తా. సీతను అనే వర్డ్ కన్నా ముందు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ ఇస్తా. మీకు ఎలా రీచ్ అయిందో చూడండి. రాముడు అయోధ్యలో సీతను వివాహం చేసుకున్నాడు. రీచ్ అయిందా? నెక్స్ట్, క్రియేట్ ఏ క్రౌడ్ ప్లెజింగ్ స్పీచ్. ఇక్కడ క్రియేట్ ఏ
క్రౌడ్ ప్లెజింగ్ స్పీచ్ అంటే ఇక్కడ క్రౌడ్ అంటే ఆ గుంపులో జనాల్లో నుంచి ఉత్సాహభరితమైన స్పీచ్ లా ఉండాలి మందు. ఆ జనాలు ఉత్సాహభరితమైన మన యొక్క ఆహ్లాదకరమైన ఆ స్పీచ్ ను వింటుంటే ఆ క్రౌడ్ మైమర్చిపోవాలి, ఆ విధంగా ఉండాలి. తర్వాత ఎఫెక్టివ్ పాసెస్, ఎక్కడ ఎఫెక్టివ్ గా పాస్ ఇవ్వాలి. ఇక్కడ నేను సీత అనే పదానికి ముందు ఎఫెక్టివ్ పాస్ అంటే సైలెన్స్ అండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సైలెన్స్ ఇవ్వాలి. అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్, కొంతమంది మాండలికాల్లో మాట్లాడుతుంటారు. ఇక్కడ తెలంగాణలో ఒక యాస ఉంటుంది, కడపలో ఒక యాస ఉంటుంది. మనము కడప వాళ్ళైతే తూర్పు గోదావరికి వెళ్ళి మాట్లాడితే అక్కడ కొద్దిగా అంటే అక్కడ నార్మల్ లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. మన యొక్క యాసను అక్కడ కొద్దిగా పక్కన పెట్టాలండి. అంటే అలాంటి స్లాంగ్స్ వాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆ స్లాంగ్ కాకుండా నార్మల్ మనం న్యూస్ పేపర్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ వాడితే సరిపోతుంది. నెక్స్ట్ సౌండ్ ఎంతూసియాస్టిక్ అండ్ కాన్ఫిడెన్స్. మనం సౌండ్ ఎలా ఉండాలంటే ఉత్సాహంగా కాన్ఫిడెంట్ గా ఉండాలండి. నెక్స్ట్ స్లైడ్ సార్. టిప్స్ టు మెయింటైన్ వోకల్ హెల్త్. వార్మప్ చేయాలి అంటే కూల్ డౌన్. ఇప్పుడు నేను మీతో ఇంతసేపు ఇందులో వాటర్ తాగుతున్నా, అంటే వామ్ వాటర్ తీసుకుంటే కనుక ఇక్కడ ఉన్న గొంతు లోపల ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అప్పుడు మన యొక్క స్వరం క్లియర్ గా వస్తుంది అకార్డింగ్ టు సైన్స్. ఎప్పుడైతే మనం కూల్గా ఉన్న తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా శ్రింక్ అవుతుంది. ఇక్కడ గొంతు శబ్దపేటిక ఉంటుంది కదా, అది కొంచెం చిన్నగా అయిపోతుంది. అప్పుడు మన యొక్క స్వరం కరెక్ట్ క్లియర్ గా రాలేదు. ఇప్పుడు నేను తాగుతున్నా కూడా వేడి నీరే అండి. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడేటప్పుడు ఒకసారిగా గొంతు బొంగురు పోతుంది, తడారిపోతుంది. మనం అలాగే మాట్లాడమనుకోండి దగ్గు వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే హైడ్రేట్ యువర్ వాయిస్, అంటే వాటర్తో తడుపుకోవాలి కొద్దిగా. లేదంటే పిల్లి గొంతుక అంటాం, ఆ పిల్లి వాయిస్, ఆ గొంతుకు అలాంటి వాయిస్ వస్తుంది అనమాట. అబాస్పాలు కాకుండా మనం ఇలాంటి టెక్నిక్ వాడాలి. అవాయిడ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఏంటంటే చెప్తాను. ట్రై నాట్ టు ఓవర్ యూజ్ యువర్ వాయిస్. మన యొక్క వాయిస్ ఓవర్గా యూజ్ చేస్తే ఒక్కసారిగా ఇక్కడ శబ్దపేటిక అనేది ఒక్కసారిగా ఇబ్బంది పడుతుంది, దెబ్బతింటుంది అనమాట. నెక్స్ట్ అవాయిడ్ యూజింగ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ యువర్ వోకల్ రేంజ్. అంటే చాలా గట్టి స్క్రీమింగ్, అంటే చాలా గట్టిగా కాకుండా మళ్ళీ గుసగుసలు ఆడే విధంగా కాకుండా ఉండాలి. ప్రాక్టీస్ గుడ్ బ్రీతింగ్ టెక్నిక్స్, అది నెక్స్ట్ వస్తుంది చెప్తాను. కన్సిడర్ యూజింగ్ ఏ మైక్రోఫోన్ వెన్ అప్రోప్రియేట్, ఇది మనము ఆన్లైన్లో చెప్పుకునేటప్పుడు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్. రెమెడీస్ ఏం చేయాలి సార్? బ్యాక్ వెళ్ళి సార్ రెమెడీస్ ఓపెన్ చేయండి. మనం మార్నింగ్ లేసాం కదా, ఎప్పుడు లేచినా 4:30-5 అనుకుంటా ఐ థింక్. ఎప్పుడైనా లేవండి, లేచిన తర్వాత ఓంకార నాదం ఒక 15 నిమిషాలు సాధన చేయాలండి. అప్పుడు మన వాయిస్ లో ఇలాంటి బెరుకులు పొరపాట్లు ఏమి రావు. ఎలా చేయాలంటే కంటిన్యూగా ఓ విధంగా ఓంకారాన్ని సాధన చేస్తే ఖచ్చితంగా మన యొక్క వాయిస్, ఇది యొక్క రెమెడీస్. తర్వాత తమలపాకు రసం తీసుకోవచ్చు. ఏంటి లేదండి, అందులోనూ మనకు ఒకసారి మార్కెట్కి వెళ్ళేసి ఒక బ్యాగ్ తీసుకొని తమలపాకులు ఒక కట్ట తెచ్చేసుకొని దాన్ని బాగా జ్యూస్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్లో కానీ అలా పెట్టుకొని తాగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక్క తమలపాకు నమిలితే చాలు, ఒక్క తమలపాకు మన యొక్క వాయిస్ క్లియర్ అయిపోతుంది. తమలపాకు రసం లేదంటే పుదీనా రసం కూడా తీసుకోవచ్చు. పుదీనా రసం ఒక 2 ఆకులు తీసుకొని సరిపోతుంది, గట్టిగా నమిలి మింగేస్తే సరిపోతుంది. తర్వాత మనం పడుకోవడానికి ముందు గోరువెచ్చని పాలు, దాంట్లో పసుపు వేసుకొని తాగాలి. మామూలుగా మన ఇంట్లో పసుపు ఉంటుందిగా, ఆ పసుపు వేసుకోవద్దండి. ఎందుకంటే ఆ పసుపులో కారం పొడి కూడా మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి కొమ్ము ఉంటుంది కదా, కొమ్ము పసుపు, ఆ కొమ్మని బాగా గ్రైండ్ చేసుకొని పసుపులాగా చేసుకొని దాన్ని పాలలోకి వేసుకొని, లేదంటే మిరియాల పొడి వేసుకొని సేవిస్తే కనుక మన యొక్క వాయిస్ అద్భుతంగా ఉంటుంది.
నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే. ఇక్కడ వదిలేయాల్సినవి మన యొక్క వాయిస్ అద్భుతంగా ఉండాలంటే మద్యపానం, తర్వాత ధూమపానం, తర్వాత జర్ద, పాన్ కిల్లి, పాన్ వేసుకుంటాం, పాన్ బిడ, ఈ పొగాకు. ఎందుకంటే మనం మద్యపానం కానీ ధూమపానం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ధూమపానం చేసినప్పుడు ఆ పొగ వల్ల లోపల ఒక మసిలాగా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే అది అడ్డం ఏర్పడుతుందో ఇక్కడ ఊపిరితిత్తుల నుంచి, ఆటోమేటిక్ గా మన యొక్క వాయిస్ ఎఫెక్టివ్ గా ఉండదు. తర్వాత డ్రింకింగ్ చేయడం వల్ల కూడా మన యొక్క వాయిస్ ఎఫెక్టివ్ గా ఉండదు. కాబట్టి ఇలాంటి వదిలేస్తే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. వాడకూడనివి చల్లని పానీయాలు, కూల్ డ్రింక్స్. కుండలో ఉన్న నీళ్ళైతే తాగవచ్చు అండి, నో ప్రాబ్లం. చల్లవైనా కుండలో అయితే తాగొచ్చు, బట్ ఫ్రిడ్జ్ లో పెట్టినవి తాగకూడదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫ్రిడ్జ్ నీళ్ళు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి. తీయని పదార్థాలు, స్వీట్స్ అసలే తినకూడదు అంటే తినొచ్చు, మరి ఎంత మితి మీరి తినకూడదు, లైట్ గా తినొచ్చు, మన యొక్క వాయిస్ని పాడు చేయనంత వరకు తినొచ్చు. ఐస్ క్రీమ్స్, ఎందుకంటే చల్లని పదార్థాలు సంకోచిస్తాయి, వేడి పదార్థాలు వ్యాకోచిస్తాయి. దిస్ ఈజ్ సైన్స్ లా. చల్లని పదార్థాలు తీసుకుంటే ఏమవుతుందంటే గొంతు ఇక్కడ సంకోచిస్తుంది, స్వరపేటిక, అప్పుడు వాయిస్ సరిగా రాలేదు. ఎప్పుడైతే వేడి పదార్థాలు తీసుకుంటామో అప్పుడు వ్యాకోచిస్తుంది. అందుకే ఇప్పుడు నేను హాట్ వాటర్ తాగానండి మేము. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఇక్కడ వ్యాకోచిస్తుంది, అప్పుడు మన యొక్క వాయిస్ క్లియర్ గా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, ఈరోజు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎన్నో సమస్యలతో, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, ఎన్నో సమస్యలతోటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఈ సమస్యలను నేను తీర్చుకోలేను, నా వల్ల కాదు అనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, కట్టుకున్న వాళ్ళను, కన్న వాళ్ళను, సమాజాన్ని, ఫ్రెండ్స్ ని అందరినీ వదిలిపెట్టి దూరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లకు చనిపోయి సాధించేదేమీ లేదు, బ్రతికుండి సాధించొచ్చు అని చెప్పే ఒకే ఒక్క మాట, బ్రతికుంటేనే కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కు, సమాజానికి అండగా నువ్వుంటావు అని చెప్పే ఒకే ఒక్క మాట, నీ ఆలోచన మార్చుకో అని చెప్పే ఒకే ఒక్క మాట, నీ ఆలోచన మార్చుకో అని చెప్పే ఒకే ఒక్క మాట చెప్పే వాళ్ళు లేక, అలాంటి వాళ్ళు అండగా ఉండి ఆ మాటను చెప్పే వాళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకు అండగా ఉండడానికే మనం ముందుండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంతసేపు మీరు నన్ను భరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ చెప్పారు సార్. ఏమైనా డౌట్స్ తీసుకుందాం సార్? షూర్ సార్. ఓకే సార్. యా, ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంకోటి అండి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మామూలుగా ఆడియో ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు అనుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఒక 10,000 రూపాయలు ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, సంతోషం అంతకన్నా ఉండదు. ఎందుకంటే మీరు పంపించే వీడియో ఫీడ్బ్యాక్ని నా యొక్క ఫేస్బుక్లో ఉంచుకుంటా, నా యొక్క సిస్టంలో దాచుకుంటా, మీ యొక్క వాల్యుబుల్ గిఫ్ట్గా, మీ యొక్క ఈ వీడియో ఫీడ్బ్యాక్ని మెమరబుల్ గిఫ్ట్గా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డ్రాబ్యాక్స్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీరు ఇచ్చే వీడియో ఫీడ్బ్యాక్ నేను ఒక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్గా, వాల్యుబుల్ గిఫ్ట్గా ఫీల్ అవుతాను. ఓకే అండి. మీకు ఒకవేళ మరిన్ని, నేను యాక్చువల్గా ఇది వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ తీసుకోవడం కొత్త. యాక్చువల్గా నా టాపిక్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చెప్పేవాడిని. ఓకే అండి. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే, ఇమాజినేషన్ టెక్నిక్స్ కావాలంటే ఒక్కసారి నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ తేజ రొద్దం అని మీరు టైప్ చేస్తే కనుక, సార్ అది ఒకసారి టైప్ చేయండి సార్.
అదేవిధంగా నా ఫోన్ నెంబర్ ఒకసారి లింక్ ఇస్తాను, ఒక నిమిషం లింక్ ఇస్తాను, మీరు తేజ నెంబర్ చాట్లో రుద్దం. పెట్టండి. ఓకే, నేను నెంబర్ పెడతాను. తేజ రుద్దం అని టైప్ చేస్తే యూట్యూబ్ లో నా ఫోటోతో పాటు వస్తుందండి. ఒకసారి నా యొక్క ఛానల్ నేను మెన్షన్ చేస్తాను. నా యొక్క తేజ రుద్దం TEJARODDAM. ఇక్కడ ఛానల్ నేమ్ పెట్టాను. ఒకసారి మీరు ఒకసారి క్లాస్ అయిపోయాక సెర్చ్ చేస్తే వస్తుందండి. అందులో మీ పిల్లలకు ఉపయోగపడేవి చాలా ఉన్నాయండి. ఏంటంటే స్టడీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్, తర్వాత పియానో మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. తర్వాత మ్యాజిక్ సంబంధించి ఉంటాయి. ఇలాంటి ఎన్నో పిల్లలకు ఉపయోగపడేవి కూడా చాలా ఉన్నాయండి. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ప్లీజ్, ఛానల్ నేమ్ పెట్టాము. తర్వాత సార్ ఒక లింక్ ప్రొవైడ్ చేశాడు. లాస్ట్ టైం నేను చెప్పిన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, నా నెంబర్ కూడా ఒకసారి పంపిస్తాను. (73824144). అక్కడ ఒకసారి చాట్ బాక్స్ లో పంపించాను చూడండి. ఆ నెంబర్ కి వాట్సాప్ మీరు వీడియో ఫీడ్బ్యాక్ పంపించండి. ఓకే సార్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్, ఎవరికి ఏ డౌట్ లేవు, అంత క్లారిటీగా చెప్పాక ఇంకా డౌట్స్ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతుంటే మాట్లాడండి. ప్రసన్నమ్మ గారు మాట్లాడండి. ఉమా మేడం ఉమా మేడం హ్యాండ్ రైజ్ చేశారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పే క్లాసెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి సార్. కానీ మీరు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మాకు ఆ పదాలు ఎలా యూజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఇంకా అంటే బై ప్రాక్టీస్ మీద వస్తుందేమో. పాయింట్స్, టెక్నిక్స్ అయితే అన్ని తెలిసినాయి సార్ మాకు. మీరు ఇప్పుడు టాపిక్స్ అన్ని చెప్తున్నారు, స్టోరీస్ చెప్తున్నారు, అవన్నీ కూడా మేము ప్రాక్టీస్ చేసుకోవాలా అవన్నీ? అది డౌట్ సార్ నాకు. ఎస్ మేడం, మీరు ఇక్కడితో ఆగిపోకుండా మీ జర్నీని మన యొక్క ఇంపాక్ట్ తో 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మేము కూడా మీలాగే ఒక లింక్ పట్టుకొని జాయిన్ అయ్యాం మేడం. ఆఫ్టర్ గ్రూప్ లో అడ్మిన్ గా సపోర్టర్ గా చేసాం. తర్వాత ఫెసిలిటేటర్, సీనియర్ ఫెసిలిటేటర్, తర్వాత మెంటర్ గా ప్రమోట్ అయ్యాం. ఈరోజు మెంటర్ గా ప్రమోట్ అయినప్పుడు కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని కాకపోయినా కొన్ని వందల మందిని మన పాఠశాలలో, మన ఊర్లో, మన ప్రాంతంలో ఉన్న ప్రభావితం చేయాలంటే, మన ఫ్యామిలీలో అయినా ప్రభావితం చేయాలంటే ఖచ్చితంగా మీరు మాతో పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు మాలాగా నెక్స్ట్ మీరు క్లాసులు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ పార్టిసిపెంట్స్ కి మీరు ఒక స్పీకర్ గా ఒక అద్భుతమైన మీ యొక్క వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఎఫెక్టివ్ కంటెంట్ తో మీరు అద్భుతమైన ఒక మంచి టాపిక్ తో మా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మేడం. ఏంటి లేదు మేడం, ఒక టెక్నిక్, ప్రాక్టీస్. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మాట్లాడాలని ఉంటుంది సార్. ప్రతి ఒక్కసారి కూడా క్లాస్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పే స్పీచ్ ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. కానీ మేము ఎలా మాట్లాడాలన్నదే, మాట్లాడే టైంకి నిన్న టాపిక్ ఇచ్చారు, కంటిన్యూ చేయండి ఒక 1 by 1 అని చెప్పేటప్పుడు బ్రేక్ అయిపోతున్నాం సార్. ఏదేదో చెప్తున్నాం కానీ ఒక పెర్ఫెక్షన్ ఉండాలి కదా. అయిపోయిన తర్వాత అనుకుంటున్నాం, లేకపోతే ముందు టాపిక్ ఇచ్చిన ఒక ఐడియా ఉంటుంది. సడన్ గా మైక్ ఆన్ చేసి మాట్లాడమనేసరికి మైండ్ లో అది రావట్లేదు సార్. అది ఏం మాట్లాడాలి మనకి ఇంకోటి గేమ్ ఉంది, ఆ గేమ్ లో మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే సార్. గేమ్ ఉంది. తర్వాత మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా మన శ్యామ్ సార్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా టాపిక్ ఇస్తారు, మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే సార్. ఓకే మేడం, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు స్కూల్లో ఉన్నారు, ఫేర్వెల్ డేనో ఏదో సంథింగ్ ఏదో మీటింగ్ జరుగుతుంది, లేదంటే పేరెంట్స్ మీటింగ్ ఏదో జరుగుతుంది, లేదంటే August 15th లేకపోతే ఇండిపెండెన్స్ డేనో ఏదో ఒకటి జరుగుతుంది. మిమ్మల్ని పిలిచారనమాట, యాజ్ ఎ పేరెంట్ గా పిలిచారు. అప్పుడు వాళ్ళ యొక్క పాఠశాల యొక్క యాజమాన్యం ఉన్నట్టుండి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి అని మిమ్మల్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి పిలిచారనుకోండి, మీరు వెళ్ళి అంటే మీకు ముందుగా తెలుసు అక్కడ
అకేషన్ ఏంటి, సిచ్యుయేషన్ ఏంటి, ఇండిపెండెన్స్ డే లేదంటే పేరెంట్స్ మీటింగ్, లేకపోతే అక్కడ అకేషన్ మనకు తెలిసిపోతుంది. అంటే మనకు తెలిసిందంటే ఖచ్చితంగా ఒక రోజు ముందే చెప్తారు కదా, ఆ ఒక్క రోజు అవును. ముందే చెప్తారు కాబట్టి మనం మినిమం ఒక 5 minutes మాట్లాడేటట్టు, స్టార్టింగ్ ఎలా, ఎండింగ్ ఎలా, మీడియం, మనం ఒక కొటేషన్స్ తో స్టార్ట్ చేయండి, Okay. లేకపోతే ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి, ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు చెప్పాను. Yes, sir. ఒక అద్భుతమైన కథ చెప్తున్నాను, ఆ ఫీలింగ్ కనిపించండి. ఒక భయంకరమైన కథ చెప్తున్నాను, లేదంటే ఒక కథ చెప్తున్నాను కాకుండా ఒక చిన్న కథ చెప్తున్నాను అంటే చిన్న కథే కదా అనేసి వాళ్ళలో ఆ విధంగా మనం వాయిస్ మాడ్యులేట్ చేసుకుంటూ మీరు అద్భుతంగా మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా ఏంటి మేడం ఇంత అద్భుతంగా మాట్లాడారంటారు. మనం చెప్పొచ్చు, మేడం సార్ నేను అనుకోకుండా వచ్చేసి మాట్లాడేస్తాను అంటే, అప్పుడు అంటారు వాళ్ళే, మేడం మీరు ప్రిపేర్ అవ్వకుండా నేను ఇంత బాగా చెప్పారు, నేను ప్రిపేర్ అయితే ఎంత బాగా చెప్తారు. బట్ మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం అనమాట. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పృథ్వీరాజ్ ముసి, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ సర్టిఫైడ్ స్పీకర్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ సెషన్ అనేది మీరు మెజిషియన్ అండ్ పోయెట్, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోణాన్ని కూడా ఇక్కడ మీరు ప్రజెంట్ చేసినటువంటి ఈ వాయిస్ మాడ్యులేషన్ లో అన్ని కలగలిపి ఎలా వాయిస్ ని ఎక్కడ ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలి, ఏ కోణం చేయాలి, ఎవరికి ఎక్కడ ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేటువంటి ప్రతి అంశాన్ని, మన వాయిస్ ని ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మనకి వాయిస్ అనేది మంచి మాడ్యులేషన్ ఉండాలంటే దానికి ఏమేమి కావాలి అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా చక్కగా చెప్పినందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మా యొక్క పార్టిసిపేట్స్ అందరికి కూడా చాలా చక్కగా చెప్పినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ వండర్ఫుల్ కమిట్మెంట్ ఇన్ ది సిపిఎస్. మీరు ఇదే విధంగా మెంటర్ గా ఒక అద్భుతమైన ట్రైనర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇంకెవరు లేకపోతే ఎవరైనా కోస్ట్ ఉన్నారా? క్లోజ్ చేద్దామా లేకపోతే ఏంటి సార్ పృథ్వీ సార్? ఎవరికైనా డౌట్స్ నెక్స్ట్ మనమాట మనసు కంటిన్యూ అవుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, మే ఐ లీవ్ సార్. మన యూఎస్ వాళ్ళందరూ ఎస్ సార్, మనం జై హింద్ జై భారత్ చెప్పుకొని లీవ్ అవుతాం సార్. హ్యాపీ ఈవినింగ్ పృథ్వీ సార్. సెషన్ ఏమి చేయకండి, ఇలానే కంటిన్యూ అవుతుంది. యూఎస్ వాళ్ళు సార్ సునంద మేడం మాట్లాడుతున్నారు. మ్యామ్ పృథ్వీ సార్ హ్యాపీ. మ్యామ్ మాట్లాడండి మేడం. నాకు లింక్ కోసం వచ్చాను సార్. హ్యాపీ మేడం. నాకు పోస్ట్ ఇచ్చేయండి సార్. పోస్ట్ ఇచ్చారు మేడం మీకు ఆల్రెడీ ఇచ్చారు మేడం మీకు పోస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఓకే అండి. జై హింద్ జై భారత్ వందే మాతరం. ఓకే సార్, ఇంపాక్ట్ నినాదం జై హింద్ జై భారత్ వందే మాతరం చెప్పుకుంటూ ఈ సెషన్ ఈ రోజుతో కంప్లీట్ చేద్దాం. ఈపీఎస్ వాళ్ళు లెఫ్ట్ అయిపోండి, మన మాట మనసున్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ జయ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై ఓకే భారత్. సార్, జై హింద్ జై భారత్ వందే మాతరం.